ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము చివరి లైన్ అండి. మొదటి 4 నుంచి 6 వచనాలండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమెన్. యేసు ప్రభువా మీకన్నా వందనాలు స్వామి. నమస్కారం దేవా. గతించిన రోజులన్నీ మాతో మాట్లాడిన దేవా, అదే విధముగా ఈ రోజు కూడా మాతో మాట్లాడండి స్వామి. మా ఆత్మకు కావాల్సిన ఆహారం దయచేయండి. ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ మాటలు కావాలో, ఏ ఆహారం కావాలో ప్రభా, వీరిని సరిచేయడానికి, వీరిని సిద్ధపాటు చేయడానికి మీరు ఆఖరికి ప్రభా మా అందరికీ ఎటువంటి మాటలు కావాలో మాకు అందరికీ వినిపించమని ప్రభా నా యొద్ద నేర్చుకోండి అని సెలవిచ్చింది దేవా. ప్రతిరోజు మాకు నేర్పుతున్న తండ్రి, మేము నేర్చుకోకపోయినా ప్రభా చెబుతున్నావు కాబట్టి చెప్పడం మీ వంతు ప్రభా, విని దాని ప్రకారం నడుచుకోవడం మా వంతు తండ్రి. ప్రభా చెబుతున్నావు, దాని ప్రకారం నడిస్తే మేము బాగుపడతాము, మా కుటుంబం బాగుపడుతుంది. లేకపోతే దేవా మేము మా కుటుంబం కూడా ప్రభా ఇబ్బందులు పాలైపోతాం. కాబట్టి దయచేసి దేవా మాతో మాట్లాడండి. మీ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద ముద్రించి భద్రం చేసి రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరొకసారి మరణాతండి. ఈరోజు మన పాఠం ఏంటంటే, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడంటండి. అనగా ఈ మాట అర్థం ఏంటంటే, ప్రపంచము కూడా ఏర్పాటు అవ్వకముందే, అనగా ఈ భూమి కానీ ఆకాశం కానీ ఏమీ లేనప్పుడే క్రీస్తు అంట మనలను ఏర్పాటు చేసుకున్నాడంటండి. మనము ఇప్పుడు పుట్టాము. ఎప్పుడు పుట్టాము? ఒక 70 సంవత్సరాల క్రితం పుట్టాము, 40 సంవత్సరాల క్రితం పుట్టాము అనుకుంటున్నాం మనమండి ఈ భూలోకంలో. కానీ దేవుని మనస్సులో, దేవుని ఆలోచనలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మనం పుట్టేసామండి. దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మనల్ని చూశాడండి. మనల్ని చూసి పలానా దేవుడమ్మ గారు ఈ ఊర్లో పుడతాదే, పలానా వరలక్ష్మి గారు ఈ ఊర్లో పుడతాదే, పలానా కరుణమ్మ గారు ఈ ఊర్లో పుడతాదే, పలానా తాతయ్య గారు ఈ ఊర్లో పుడతారో, పలానా కిషోరు ఇక్కడ పుడతాడో, ఇక్కడ పనిచేస్తాడో అని ప్రతిదీ కూడా ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేసుకున్నాడండి. అది ఇప్పుడు ఇంతకాలానికి మనకే వచ్చిందనమాట అండి. కాబట్టి మనం ఎప్పుడు పుట్టామంటే క్రీస్తులో ఎప్పుడో పుట్టేసాము, భూలోకం మాత్రం ఇప్పుడు వచ్చామండి. అందుకే జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. కాబట్టి అండి మనం ఇప్పటి వారము కాదు, ఎప్పటి వారము. ఏంటండి? ఇప్పటి వారం కాదు, ఎప్పటి వారము. ఆయన ఆలోచనలో ఉన్నామండి మనం. కాబట్టి మనం భయపడిన అవసరము లేదు. కోడి రెక్కల కింద ఉన్న బిడ్డలకి ఏముండదు? భయం ఉండదు, అపాయం ఉండదు. అలాగే దేవుడి ఆలోచనలో ఉన్న మనకు కూడా భయము ఉండదు, అపాయం ఉండదు, అనారోగ్యం కూడా ఉండదండి. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి కోసం ఈరోజు చెప్దాం అనుకుంటున్నానండి. ఒక వ్యక్తి కోసం చెప్పి తర్వాత మన పాఠంలోకి వెళ్ళిపోతానండి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే కోరేషు. ఎవరండి? కోరేషు. ఈ రాజు కోసం మీకు తెలిసే ఉంటుందండి. పారసీక దేశపు రాజు అనమాట ఈయన. ఎవరండి? కోరేషు. ఈయన పుట్టక ముందే 150 సంవత్సరాల క్రితం, అంటే 150 సంవత్సరాల తర్వాత పుడతాడు ఈయన. ఎవరో? కోరేషు గారు. ఈయన పుట్టక మునుపే 150 సంవత్సరాలు ఇంచుమించు క్రితం అండి యెషయా గారండి ప్రవచింతారు. దేవుడు యెషయా గారి చేత ప్రవచించి, ఎక్కడంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయం అండి 28వ వచనంలోనండి, నా మంద కాపరి అయిన కోరేషు. ఈయన పుట్టలేదు ఇంకానే. ఎప్పుడు పుడతాడో? ఇంచుమించు 150 సంవత్సరాల తర్వాత పుడతాడు. కానీ దేవుడు అండి పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని? నా మంద కాపరి అయిన కోరేషు. చూడండి, పుట్టలేదు. ఏమి కనీసం కోరేషు గారి తండ్రి కూడా పుట్టలేదు, తాత కూడా పుట్టలేదు, ఎవరో పుట్టలేదు. అప్పుడే దేవుడు ఏమంటాడండి? కోరేషు గారి పేరు పెట్టి నా మంద కాపరి అయిన కోరేషు అని చెప్తున్నాడండి. అనగా ఈయన పుట్టక ముందే దేవుడు ఈయన పుట్టుకొని ఏర్పాటు చేశాడండి. పుట్టుకొని ఏర్పాటు చేసి పుట్టక ముందే పేరు పెట్టి పిలిచాడండి. కాబట్టి ఇది జరిగిపోయిన తర్వాత 150 సంవత్సరాల తర్వాత అండి ఈయన పుడతాడు.
పుట్టి అప్పుడు బబులోను రాజులు ఏం చేస్తారంటే దేవుని నమ్ముకున్న ప్రజలనండి ఓడించి చెరసాలకే బానిసలుగా తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడు చెప్తారు, మీరు నన్ను వదిలిపెట్టి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు, మీరు ప్రవర్తన బాగోవట్లేదు, వాయావరస లేకుండా జీవిస్తున్నారు, మీ బిడ్డలను మొలేకు దేవతకి బలిస్తున్నారు, మీరు రకరకాలుగా జీవిస్తున్నారు, కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి, కానీ మీరు మాత్రం అపవిత్రంగా జీవిస్తున్నారు, కాబట్టి ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నా మాట ప్రకారం జీవిస్తారా, సంతోషంగా ఉంటారు. లేకపోతే బబులోను రాజు నేను తీసుకుని మీ దగ్గరికి రప్పిస్తాను, అతను ఓడిస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. 70 సంవత్సరాలు మీరు అక్కడ చెరసాలలో అంటే బానిసలుగా ఉంటారు అని దేవుడు చెప్పాడండి. జరగక ముందే చెప్పాడు. నా మాట వింటే సుఖంగా ఉంటారో, నా మాట వినకపోతే 70 సంవత్సరాలు చెరసాలలో అంటే చెరలో బందీగా ఉంటారు, బానిసలుగా జీవిస్తారో, ఏది కావాలో కోరుకోండి అన్నాడు దేవుడు అండి. కానీ ప్రజలండి దేవుడి మాట వినలేదు, ప్రవక్తల మాట వినలేదు, సేవకుల మాట వినలేదండి, తమ నచ్చినట్టు జీవించారండి. దేవుడి కోపం వచ్చింది. బబులోను రాజు ఎవరో నెబుకద్నెజరు రాజుని 3 సార్లు అండి యెరూషలేము పట్టణం మీదకే రప్పించి 3 సార్లు యుద్ధం చేయించి ఆ పట్టణాన్ని నాశనం చేసేసండి ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయాడండి. ఎక్కడికే? బానిసలుగా పనివారిగా చేయడానికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అండి ప్రభు చెబుతారండి, 70 సంవత్సరం అంటే జరగకముందే, నా ప్రజలు ఇలాగ వెళ్ళిపోతారో బానిసల కింద, అప్పుడు నేను కోరేసుని ఏర్పాటు చేసుకుంటాను అని 150 సంవత్సరాల క్రితమే యెషయా గారితో దేవుడు ప్రవచించారండి. అంటే వీళ్ళ శ్రమలు కూడా దేవుడు చెప్పాడు ముందుగానే, బాబు పాపాన్ని విడిచిపెట్టండి బాగుపడతారు, లేకపోతే నాశనం అయిపోతారని. అలాగే మీరు ఒకవేళ విడిచిపెట్టకపోతే మీరు చెర్రకెళ్ళిపోతే కనుక 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని విడిపించడానికి కోరేసు మహారాజు వస్తాడు, నా మంద కాపరి, నా సేవకుడు, నేను ఏర్పాటు చేసుకుని ఒక సాధనం అని చెప్తాడండి దేవుడు. కరెక్ట్గా వెళ్ళి మాట వినరు, సరికెళ్ళిపోతారు, 70 సంవత్సరాలు అయిపోద్ది, అప్పుడు బబులోను సామ్రాజ్యం కూలిపోద్దండి. అంటే ఆనాడు ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం ఏదంటే బబులోను సామ్రాజ్యం అండి. ఆ సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత పారసీక దేశపు సామ్రాజ్యం వస్తుందండి. ఆ పారసీక దేశపు సామ్రాజ్యానికి రాజు ఎవరంటే కోరేషు. ఎవరండి? కోరేషు. అదేలేండి. సరే అండి, ఇక్కడండి ఈ కోరేష్ గారు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఇతని సంస్థానంలోనే దానియేలు గారు పనిచేసేవారు అంటండి. ఎవరో? దానియేలు గారు. ఈ దానియేలు ఎవరో? యెరూషలేము నుంచి బానిసగా తీసుకురాబడిన ఒక కుర్రోడు, ఒక యవనస్తుడు. కానీ ఇతడు దైవ భయం కలిగి ఉండడం వల్ల, చెరసాల్లో కూడా భక్తిని విడిచిపెట్టకపోవడం వల్ల దేవుడు ఇతను ఇచ్చించాడండి, ప్రధానమంత్రి చేసేసాడండి అండి. కాబట్టి ఈ దానియేలు గారు ఏం చేస్తారంటే ఈ కోరేషు గారి దగ్గర పని చేస్తూ ఉంటాడండి. పని చేసినప్పుడు ఈయనకున్న అలవాటు ఏమిటంటే ప్రతిరోజు కూడా 3 సార్లు ప్రార్థన చేసుకునేవాడు దానియేలు గారు. అలాగే దేవుడి వాక్యాన్ని చదువుకునేవాడు. చదువుకున్నప్పుడు యెషయా గారి గ్రంథం చదువుతున్నప్పుడు అంటండి కోరేషు గారి యొక్క పేరు కనిపించిందంట. కనిపించి, అయ్య బాబోయ్, నా రాజు పుట్టక ముందే 150 సంవత్సరాల క్రితమే దేవుడు పేరుతో సహా రాయించాడా, నా దేవుడు ఎంత గొప్పోడు అని మురిసిపోయండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాజు దగ్గరికి వెళ్ళిపోయి, రాజా మా దేవుడు ఎంత గొప్పోడు తెలుసా మీకు? ఎంత గొప్పోడు ఏంటి? మీరు పుట్టక ముందే, మీరు రాజు అవ్వక ముందే 150 సంవత్సరాల క్రితమే మీ పేరు పెట్టి పిలిచాడు మా దేవుడు మిమ్మల్ని. కాబట్టి మీరు ఉత్తి పుణ్యాన్ని పుట్టలేదు, మీ పుట్టుకకి వెనకాల కారణం ఉంది తెలుసా? ఏమిటా కారణము? యెషయా గ్రంథంలో ఉంటుందండి. మా ప్రజలను మీరు విడిపిస్తారంట, మా ప్రజలను మీరు విడిపిస్తారంట, మా యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని బబులోను రాజు కూలగొట్టేసి బంగారం అంతా దోచుకున్నాడు, ఆ బంగారం అంతా మీరు విడిపించి మా చేతికిస్తారంట, మరలా మా యెరూషలేముకి మీ పట్టణాన్ని కట్టుకోవడానికి మాకు ధన సహాయం ఇప్పిస్తారంట. ఇదంతా యెషయా గ్రంథము 44 అధ్యాయము 28వ వచనంలోను, 45 అధ్యాయము 1వ వచనంలోను మా దేవుడు రాయించాడు రాజా అని. వెంటనే రాజు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడంట. ఏంటి? మీ దేవుడు ఎంత గొప్పవాడా, నేను పుట్టకముందే నా పేరు రాయించి నేనేం చేయబోతున్నాను కూడా దేవుడు రాయించాడా? నిజంగా మీ దేవుడు చాలా గొప్పోడు. కాబట్టి ఆ దేవుడి ప్రవచనం ప్రకారమే
మీరేం చేస్తారంటే మా దేశాన్ని వదిలి మీ దేశానికి వెళ్ళిపోండి. ఆ బబులోను రాజు మీ దేశం నుంచి ఏది తీసుకొచ్చేసాడో అవన్నీ మీకు ఇచ్చేస్తున్నాను. దానితో పాటు అక్కడ గుడి కట్టుకుంటాక మీకు ధన సహాయం చేస్తాను. మీ పట్టణాన్ని కట్టుకోవడానికి మీకు ధనాన్ని ఇస్తాను. మీరు ఇల్లు వాకిలి కట్టుకోవడానికి మీకు ధనాన్ని ఇస్తాను. దానితో పాటు మా సైన్యాన్ని కూడా పంపుతాను మీకు సహాయం చేయడానికి. వెళ్ళిపోండి అని చెప్తారండి. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే యెజ్రా గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుందండి. చూడండి, అనగా ఈ కోరేసు గారు పుట్టడానికి గల కారణం ఏంటండి? దేవుని ప్రజలు విడుదల పొందడం, దేవుని ప్రజలు విడుదల పొందుకోవడము, తన మందిరం మరలా కట్టబడ్డము, తన ప్రజలున్న పట్టణము మరలా కట్టబడ్డం కోసమండి దేవుడు కొన్ని సంవత్సరాల క్రితమే ప్రవచించాడండి. అదే రీతిగా ఈనాడు కూడా దేవుడు ఏం చెబుతున్నారంటే, ఓ పిట్లవరం గ్రామ ప్రజలారా, మీరు పుట్టలేదు. జగత్ పునాది వేయబడక ముందే నా ఆలోచనలో మీరున్నారు. కాబట్టి మీరు ఎందుకు పుట్టారో తెలుసా? మనం ఎందుకు పుట్టామండి? చెప్పండి ఒకసారి. మనం ఎందుకు పుట్టాము? అవునండి, అవునవును, అవునండి, అవును. ఇక్కడ దేవుడండి మనలను ఎందుకు పుట్టించాడు అంటే, మొట్టమొదటిగా ఆయనను మహిమపరచడానికి పుట్టించాడంటండి. ఎవరినండి? దేవుణ్ణి మహిమపరచడానికి మనల్ని పుట్టించాడంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం అండి. అక్కడ ఏముందండి? మీరు వెలపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. అపోస్తుల కార్యాలండి 20వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుందండి. మీరు స్వరక్తముతో కొనబడిన వారు, దేవుని స్వరక్తంతో కొనబడిన వారు గనక మనుషులకు దాసులు అవ్వకండి, పాపానికి దాసులు అవ్వకండి. ఎందుకంటే మీరు ఎంతో విలువైన వారు. మీరెంతో విలువైన వారండి. మీరు ₹1,00,000 పెట్టండి, చీర కొన్నారు. చీర కొని కింద పెడతారా? బీది వాళ్ళ పెడతారా? దుమ్మాన్నెవరు? పిల్లల్ని ముట్టుకోనెవరు? ఏండి ఎలా చూస్తారో? అపురూపంగా చూస్తారండి. ఎందుకని? ₹1,00,000 పెట్టి కొన్నారు కాబట్టి. అంతేగాని ఇలా కింద ఆడారు అండి, రోడ్డు మీద పెట్టరు అండి, లేకపోతే అలా అందరూ తిరిగే చోట పెట్టరండి. సెల్ ఫోన్ అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, విలువైన వస్తువులు ఎక్కడ పెడతాం మనమండి? అందరు కనిపించేలా పెట్టము, ఎంతో అపురూపంగా భద్రంగా దాచుకుంటామండి. అలాగే దేవుడు కూడా తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడా? ₹1,00,000 కొనుక్కున్న వస్తువునే మనం కంటికి రెప్పలా కాచుకుంటాం కదా. ₹10,000 కొనుక్కున్న ఫోన్నే మనం చాలా భద్రంగా చూసుకుంటాం కదా. అటువంటిది దేవుడు, చావులేని దేవుడు మనల కోసము భూమి మీద పుట్టి చనిపోయి రక్తం కార్చి కొనుక్కున్నాడండి. కాబట్టి మనం ఎంత విలువైన వారము? ప్రతి మనిషి కూడా చాలా విలువైన వాళ్ళండి. ఈ ప్రపంచం అంతా అమ్మేసినా కానీ మనం కొనుక్కోలేరు, అంత విలువైన వాళ్ళమండి. ఎవరో? మనము. అటువంటి మనల్ని అండి దేవుడు విడిచిపెట్టేస్తాడా? వదిలేస్తాడా? వదలడండి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు వదిలేశాడు, దేవుడు వదిలేశాడు, దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు. పెళ్ళి అయ్యి సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పిల్ల పుడతలేదు, ప్రార్థన చేస్తున్నాము, దేవుడు వదిలేశాడు, దేవుడు వదిలేశాడు అని కొత్త జన్ అనుకుంటుందండి. మా ఫ్రెండ్ అండి వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయిందండి. అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదండి. పాపం చాలామంది అంట, ఇంకా చుట్టాలకి పక్కింటి వాళ్ళకి ఉంటుంది కదండి కంగారు. ఇంకా లేదా, ఇంకా లేదా, ఇంకా లేదా, మీకే వెనకాల పెళ్ళి అయింది, అప్పుడే పిల్లడు పుట్టేశాడు, ఇంకా లేదా, ఇంకా లేదా. ఇంట్లో అత్తగారు ఇంకా లేదా, ఇంకా లేదా అని కోటలు ఏం చేస్తుంది? సతాయించదండి. సతాయించి ఇంకెలా ఉంటుందంటే చాలా దారుణంగా మాట్లాడతారు. అవునా కదా? కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. కిషోరు ఎలాగంటే, దేవుడు ఎవడంటావా, దేవుడు వదిలేసాడంటావా అని మొదటి నాతోని ఒకటి అన్నానండి, నువ్వు కంగారు పడుకో, దేవుడికి ఎక్కువ మహిమ ఎప్పుడు వస్తాదో అప్పుడు ఇస్తాడు దేవుడు.
ఏంటండి, దేవునికి ఎక్కువ మహిమ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇస్తాడు బిడ్డలనే, నువ్వు కంగారు పడుకో, ప్రార్థన చేసుకున్నానండి. చాలా మంది కట్టడం మరి వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇస్తారండి. ఇప్పుడు చెప్పలేదు కానీ ఒకసారి మరి ఇప్పుడు గర్భం లేదు మరి అలాంటివి ఎక్కడ ఆయనకి తెలవా? మా ఊర్లో 18 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. ఒక తాతయ్యకి చర్చికి వస్తున్నారు, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిందండి, 18 సంవత్సరాలు అయిపోయిందండి, పిల్లలు లేరు. వాళ్ళు దేవుని నమ్ముకోరండి, దేవుడిని కనీసం ఇష్టం ఉండదండి అసలు. కానీ ఈ తాతయ్య గారికి కొంచెం కాలు బాగోక ఎవరో చెప్పగా చర్చికి వచ్చాడండి. చర్చికి రాక బాగైపోయింది, విశ్వాసం కలిగింది. ఆయన అంటే చదువు లేదు పాపం ఆయనకి, గీతల్ని మేపుకుంటూ ఉండేవాడండి. నేను తాతయ్య గారు ఇప్పుడు మా పెద్దన అంటారు అన్నమాట, నేను పెద్దన అంటారు, పెద్దనాన్న గారు అంటారండి. అప్పుడు ఏమైందంటే, ఏసయ్యా నా కాలు బాగు చేసావు నువ్వు, కాబట్టి నా బిడ్డకి పెళ్ళి 18 సంవత్సరాలు అయ్యింది, నువ్వేం చేస్తావో తెలియదు, నా కూతురికి బిడ్డనిస్తావా లేదా అని ప్రార్థన మొదలెట్టాడండి. ప్రతి శుక్రవారం అండి అక్కడ స్వస్థత ప్రార్థన జరుగుతుందండి, ప్రతి శుక్రవారం జరుగుతుందండి. ప్రతి శుక్రవారం మానకుండా వచ్చేసండి ఆయన. మరి ఆ ఉపవాసం ఉంటారు లేదా తెలదు, కానీ ఓసి పెద్దది కాబట్టి ఆ విషయం నాకు తెలదు కానండి. ప్రతిరోజు ప్రతి శుక్రవారం ఇదే ప్రార్థన అండి, ప్రతి ఆదివారం ఇదే ప్రార్థన. నా కాలు బాగు చేసావు, నేను నమ్ముతున్నాను, నువ్వు నీలో ఏదో గొప్పతనం ఉంది ఏది ఉందని, నా బిడ్డకి తావలేదని కూర్చున్నాడు నేను. ఉంటే ఈయన ప్రార్థన ఆలకించండి, ఆ పిల్ల నీళ్ళు వేసుకుందండి. నీళ్ళు వేసుకుని కొడుకో కూతురో, ఎవరో కూతురు పుట్టిందండి. కూతురు పుట్టాక చూడండి ఎన్ని సంవత్సరాలు అయిందని పెళ్ళి అయ్యి, 18 సంవత్సరాలు అయిందండి. దేవుడి దగ్గరికి రాగా బిడ్డలు కూతురు పుట్టిందండి. మొన్న కొంతకాలం క్రితం అండి తీసుకొచ్చి చర్చిలోనండి అందరి ముందు ఆయన నిలబడి, దేశప్రభు నమ్ముకున్న తర్వాత నా కాలు బాగయ్యింది, ఇంకో నా కూతురికి ఎన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నో గుళ్ళు తిరిగింది, ఎక్కడా పని అవ్వలేదు, నేనే ప్రార్థన చేశాను, దేవుని మీద విశ్వాసం నుంచి ప్రార్థన చేశాను, నా బిడ్డకి ఏమొచ్చింది, కూతురు పుట్టింది, ఇంకోటి అందరూ చూపించాడండి. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తము సాధ్యమే. ఎక్కడ లోపం ఉందంటే, ఆకాన్ గారు దాచుకున్నట్టు మనలో కూడా పాపం దాచుకుంటున్నామండి. విశ్వాసం ఉన్నట్లేదండి, విశ్వాసం ఉన్నట్లేదండి. చర్చికి వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ జరుగుతాదేంటి మరలా మనకే అవిశ్వాసం అండి. కానీ నమ్మాలి, ఏం చేయాలండి, నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే గుడ్డిగా నమ్మాలండి. ఇంకా దేవుడు ఏదైనా చేయగలడు అన్నంతగా నమ్మాలండి. ఒకరోజు ఇక్కడ సేవ స్టార్ట్ చేసే ముందండి, దేవుడు ఇక్కడ నాకు మీకు చాలాసార్లు చెప్పాను, దేవుడు చూపించడం రావడం అన్నీ చాలాసార్లు అయిపోయిందండి. ఒకరోజు అండి, ప్రభా నాకు ఏమీ చేత కాదు, ఏంటి ప్రభా అంటే ఒక దర్శనం చూపించాడండి దేవుడు. పెద్ద శూన్యం ఉందండి, శూన్యం అంటే అడిగేయమన్నాడండి. శూన్యములు అడిగేస్తే ఏమవుతాము, వెళ్ళిపోతాం అంతే కిందకి, ఏముండదు. నాకు భయం వేస్తుందండి. నువ్వు అడిగేయి అన్నాడండి దేవుడు. నేను దేవుడు చెప్పాడు కదా అని ఒక అడుగు వేసానండి. అడుగు వేసిన వెంటనే అడుగు గాలి అలా ఆగిందండి. ఆగితే ఇంకొక అడుగు వేసానండి, గాలి అలా ఆగిందండి. 3 అడుగు వేయగా అప్పుడు దారి వచ్చిందండి. అంటే శూన్యములో కూడా దేవుడు ఏమి ఏర్పాటు చేస్తాడు, మార్గం ఏర్పాటు చేస్తాడు. ఎక్కడుంది అంతానే మనలో ఉందండి. మనం నమ్మండి. పేరుకి మాత్రమే నిజంగా దేవుని నమ్ముకుంటున్నాము, కానీ ఆయన నమ్మమండి. ఆయన ఏదైనా చేయగల సమర్థుడండి. కానీ మనలో ఏముంటుందంటే, చేస్తాడేంటి అని అవిశ్వాసం వచ్చేస్తుంది. కాబట్టి అండి, మా ఫ్రెండ్ కూడా వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి అవ్వట్లేదు. నా దగ్గరకు వచ్చి అడిగాడండి, దేవుడికి ఎప్పుడు మహిమెక్కి వస్తుందో అప్పుడు ఇస్తారు, కంగారు పడకనండి. వాళ్ళ చుట్టాలకు కూడా సేమ్ ఇతనిలాగే పెళ్ళి అయిందంట, పిల్లలు లేరంట. వాళ్ళు దేవుని నమ్ముకోలేదు. కరెక్ట్గా వాళ్ళంటండి, మరే దేవుని నమ్ముకున్నావా, మీకు బిడ్డలేరు మాకు బిడ్డలేరు, మీకు మాకు తేడా ఏంట్రా అన్నారంటండి. కరెక్ట్గా ఈ అబ్బాయికి చాలా బాధ కలిగి ప్రార్థన చేశాడంట, ప్రవ్వా ఏంటి ప్రవ్వా అని. ఈ వెంటనే అమ్మాయి నీళ్ళు వేసుకుందండి. నీళ్ళు వేసుకుని వెంటనే పాప పుట్టిందండి. వాళ్ళు అన్నారంటండి, మీ దేవుడు చాలా గొప్పరా బాబు అన్నారంట. అప్పుడు అన్న దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పింది నిజమే కిషోరు, దేవుడికి ఎక్కువ ఎప్పుడు మహిమ వస్తాడో అప్పుడే మనకి ఇస్తాడో. నాకు ముందు వచ్చి ఉంటే గర్భఫలం వాళ్ళ మాట అనకపోతురు, ఇప్పుడు వాళ్ళకి విశ్వాసం పుట్టింది, మన దేవుడు గొప్పోడని వాళ్ళు నమ్ముతున్నారు అన్నాడండి. అంటే మనకండి, మన దేవుడు ఎందుకు పుట్టించాడంటే మహిమపరచడానికే. యేసుప్రభు దగ్గరికి అండి ఒక ఆయన ఒకళ్ళు వచ్చారు. ఎవరంటే పుట్టుగుడ్డివాడు వచ్చాడండి. మనకు తెలిసింది, మీకు తెలుసు. పుట్టుగుడ్డివాడు వస్తే శిష్యులు అన్నారండి, ప్రభువా వీడు గుడ్డోడుగా పుట్టడానికే వీడి పాపం చేశాడా, వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా, వాళ్ళ పితరులు పాపం చేశారా అని అడిగారండి. ప్రభు అన్నారండి, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు, వాళ్ళ పితరుల పాపం చేయలేదు, ఇతడు పాపం చేయలేదు, మరి ఎందుకు పుట్టాడు ప్రభు గుడ్డోడి కింద అని అడిగారండి. ఇతని వల్ల
దేవుడు మహింపరచబడాలి కాబట్టి ఇతడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పండి దగ్గరికి కాకేసి, ఇదిగో నీకు కన్నులు తెరవబడును గాక అని దేవుడు ప్రార్థన చేయగా కన్నులు వచ్చేసేయండి. అంటే ఎప్పటి వరకు గుడ్డివాడుగా ఉన్నాడు, దేవుడు ఎందుకు గుడ్డివాడు పుట్టించండి? అతని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి మనలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. జరగట్లేదు, మారట్లేదు, పనులు అవ్వట్లేదు అనుకుంటా ఉంటామండి. అవుతాయి. ఎప్పుడు అవుతాయి అంటే దేవుడికి ఎప్పుడు మహిమ వస్తుందో అప్పుడు అవుతాయండి. ఎప్పుడు మహిమ వస్తుందో అప్పుడు అవుతాయి. చూడండి, చాలా మంది బ్యాంకులు డబ్బులు వేస్తారండి. ఎక్కువ వడ్డీ ఎప్పుడు వస్తుందో అప్పుడు తీస్తారండి. అలాగే బంగారం కొంటారండి. ఎప్పుడు ఎక్కువ డబ్బు వస్తుందో అప్పుడు అమ్ముతారండి. అంటే లాభం కావాలి, ఎక్కువ లాభం కావాలి. మనం ఒక సెంటు స్థలం కొన్నామండి, 5,000 ఎట్టండి, ఇప్పుడు ₹1,00,00,000 పెరుగుతుందండి, అప్పుడు అమ్ముతారు. ₹1,00,000 అమ్మిపోరా? లేదు, ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరుగుద్ది. అలాగే దేవుడు కూడా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడో తనకి ఎక్కువ మహిమ వచ్చినప్పుడు చేస్తాడండి. ఆ మహిమ ఎలా ఉంటుందంటే మన తల ప్రజలందరూ ఇలా చూస్తారండి, ఎత్తి చూస్తారు మనల్ని, అలా ఎత్తుతాడు మనల్ని అండి. అప్పుడు దాకా మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి, నిరీక్షించాలి, విశ్వసించాలండి. ఏం చేయాలండి? విశ్వసించాలి, ఎదురు చూడాలండి, నమ్మాలండి. కాబట్టి ఇక్కడ దేవుడు మనం ఎందుకు పుట్టించాడు అంటే ఆయనని మనం మహిమపరచాలని పుట్టించాడండి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారండి, ఈ రోజుల్లో మహిమ తేవట్లేదండి. ఏం తేవట్లేదు? మహిమ తేవట్లేదండి. మొన్నంటండి చాలా మంది చాలా సాక్ష్యాలు ఎలాగ ఉన్నాయంటే చాలా సాక్ష్యాలండి. ఒక ఆవిడ అంటుందండి, మన నిజంగా ఆవిడ ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే, యేసు ప్రభు అండి నా దగ్గరికి వచ్చాడండి, వంట చేసుకుంటావా, కాసేపు రా మాట్లాడుకుందాం మనం అన్నాడండి. లేదు ప్రభా, నాకు వంట ఉంది, నీ వంట చేసుకోవాలి ప్రభా అన్న. వంటే కదా దేవదూతలు చేసేస్తాయి, దేవదూతలు రండి అన్నారు. దేవతలు వంట చేసినవి నేను యేసుప్రభు కూర్చొని మాట్లాడుకున్నాం అన్నదండి. టీవీలో సాక్ష్యం చెప్పిందండి. నిజంగా ఆ సాక్ష్యం వల్ల దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా తెగగా ఎంత ఎంత మాటలు అంటున్నారంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి పిచ్చబట్టేసింది. ఏంటి, ఆ దేవుడు అంట దేవదూతలను కేకేసంట వంట చేయించాడంట, మేము ఆయన పనికి వెళ్ళిపోడా, సర్రా అయితే మాట్లాడుకుందాం అన్నాడంటండి దేవుడు. నిజంగా ఈ సాక్ష్యం ఎంత దారుణంగా ఉందో చెప్పండి ఒకసారి. దేవుడు మనం ఎందుకు పుట్టించుకున్నాడో మహింపరచుకోవడం పుట్టించుకున్నాడండి. మనం ఏం చేస్తున్నామండి? చాలా చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. సాక్ష్యాలు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటండి. నిజంగా మనం చెప్పుకున్నామండి, చాలా మంది దేవుళ్ళకి రావట్లేదు. కారణం ఎవరండి? ఎవరండి కారణం? మనమేనండి. కాబట్టి దేవుడు ఎందుకు అంటే మన మాటలు ఎలా ఉన్నా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక ఇంటిలో ఒక భార్య అండి, అబ్రహాం గారికి అండి 100 సంవత్సరాల వయసులో బిడ్డనిచ్చాడు దేవుడు అండి. శారాకి 90 సంవత్సరాల వయసు అండి, శారమ్మ గారికి అండి. ప్రభు అన్నారండి, త్రియేక దేవుడు వచ్చి, ఆవిడ కాదండి, వేరే ఆవిడ అనమాట అండి, అబ్రహాం గారు. అంతకు ముందు జరిగిన చరిత్ర. 90 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు అండి, 89 సంవత్సరాల వయసులోనండి త్రియేక దేవుడు వస్తే భోజనం పెడతారు వాళ్ళు. అంటే మనుషు రూపంలో వస్తారండి వాళ్ళు. అబ్రహాం గారు ఏం చేస్తారు, గుర్తుపట్టేస్తాడు, వీళ్ళు ముగ్గురు ఎవరో కాదు, త్రియేక దేవుడు అని చెప్పేసి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మా ఇంటికి వచ్చి భోజనం చేసి మీరు వెళ్ళాలంటాడండి. వస్తారు వాళ్ళు, భోజనం చేస్తారు. భోజనం చేసిన తర్వాత, శారమ్మ వచ్చే సంవత్సరానికే నీ కౌగిట్లో కొడుకు పుడతాడని చెప్తారండి. ఆవిడండి నవ్వుతుందండి, నాకు 89 సంవత్సరాల వయసు, నా యజమానికి ఏమో 99 సంవత్సరాల వయసు, నాకు బిడ్డలు పుడతారా, బలిగా చెప్తున్నారులే అని అవిశ్వాసంతో నవ్విందంటండి. అంటే దేవుడు కోపం వస్తుందండి. శారమ్మ నువ్వు నవ్వావు. నవ్వలేదు ప్రభా, మేము చూసాము, నీకు నమ్మకం లేక నవ్వావు, కానీ నిజం వచ్చే ఈ రోజులకి నీ కొడుకు పుడతాడని చెప్పండి దేవుడు చెప్పి వెళ్ళిపోతాడండి. కరెక్ట్గా సంవత్సరం దాకా ఎలా పుడతారండి, కొడుకు పుడతాడు. అప్పుడు వయసు ఎంత ఆవిడకి? 90 సంవత్సరాలు అండి. ఇతనికి ఈయనకెంత? 100 సంవత్సరాలు. ముసలి వయసులో బిడ్డలు పుడతారా? కానీ అసాధ్యమే దేవుడికి అండి, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమేనండి. కాబట్టి మనం అండి నమ్మాలండి. మనం ఏం చేయాలి? నమ్మాలి. కాబట్టి దేవుడికి మన ద్వారా ఏమి రావాలంటే మహిమ రావాలి, మన పనుల ద్వారా మహిమ రావాలి, మన చూపు ద్వారా మహిమ రావాలి, మన నోటి మాటల ద్వారా మహిమ రావాలండి. అంతేగాని ఎలాగ పడితే అలాగ మాట్లాడేసి ఎలాగ పడితే అలాగ తిరుగుతూ ఉంటే దేవుడికి ఏమి రాదు చెప్పండి ఒకసారి? మహిమ రాదు. అలాగే చాలా మంది అండి ఈ రోజులు ఎక్కువ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో పనులు చేయట్లేదండి. ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ పనులు చేయట్లేదండి ఇంటికాడ. ఏమంటున్నారో, మేము ప్రార్థనకి వెళ్ళిపోతున్నాము, చర్చికి వెళ్ళిపోతున్నాము, దేవుడి పనికి మేము వాడబడుతున్నాము అంటున్నారండి.
ఇంటిలో పని మానేసి చర్చిలో పని చేస్తే దేవుడికి మహిమ వస్తుందా? మహిమ రాదు కదండి. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని నమ్మి భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఇంట్లో పెద్దవారినిచ్చారు. వీళ్ళందరినీ మనం వదిలేసి చర్చిలోకి వెళ్ళి పాటలు పాడాలి, వాక్యం చదవాలి, వాక్యం చెప్పాలి, సువార్త ప్రకటించాలి, కానుకలు ఇవ్వాలి, పరిచయం చేయాలి, బోల్డ్ చేసేయాలి అంటున్నాం అనుకోండి. ప్రభు ఏమంటారు తెలుసా? అమ్మా, ఎవరి ముందు నటింతున్నావు నువ్వు? నీ కంటికి కనిపించే నీ భర్తతో నువ్వు సరిగ్గా ఉండట్లేదా? నీ భార్యతో నువ్వు సరిగ్గా ఉండట్లేదా? నీ బిడ్డలతో నువ్వు సరిగ్గా ఉండట్లేదా? నా దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నావో? నీవంతే ఎంత ప్రేమ అని చెప్తున్నావా? కంటికి కనిపించే నీ కుటుంబాన్ని ప్రేమించినప్పుడు కంటికి కనిపించి నన్ను ప్రేమిస్తానని నమ్ముతానా? ఎక్కడైనా చెప్పు. ఈ అబద్ధాలు నా దగ్గర కాదు, నాకు సమస్తము తెలుసు అంటాడు దేవుడు అని. కాబట్టి ఈనాడు యొక్క మనుషుల తీరు ఎలా ఉందంటే కుటుంబాన్ని వదిలేసండి సేవ, అదే పరిచర్య అంటున్నారండి, భక్తి అంటున్నారండి. ఇది అర్చించదండి. అవునండి, అవును, అంతే కదండి. అవునండి. మనం గుర్తుపెట్టుకోవాలండి, మన వల్ల దేవుడి మహిమ తెచ్చుకోవాలంతే తప్పండి. అంటే మన ఇంటిలో కానీ మన ఒంటిలో కానీ ఒకసారి ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నది అంటే భయపడకండి. ఎందుకంటే జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. కోరేస్ గాని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నాడు తన పని కోసం, మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు మన పరిస్థితి బాగోలేదు, మనం తిడుతున్నారో, పెళ్ళి వివాహం జరిగి పిల్లలు లేరు, పెళ్ళి అవ్వట్లేదు, ఇల్లు లేదు, స్థలం లేదు అండి, పరిస్థితులు బాగోలేదు అని చాలా మంది నవ్వుతున్నారేమో. దేవుడు ఏం చేస్తాడంటే తలెత్తుతాడండి ఒకరోజు. అప్పుడు దాకా మనం ఏం చేయాలండి? విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రార్థన చేసుకోవడం మానకూడదండి. అప్పుడు దేవుడు మనల్ని తలెత్తుతాడు, మహిమ తెచ్చుకుంటాడు మన ద్వారా. అందుకే పుట్టించాడండి. ప్రతి మనిషి ద్వారా దేవుడికి ఏం రావాలి? మహిమ రావాలి. అందుకే పుట్టించుకున్నాడు మనల్ని. ఇది మాత్రం మర్చిపోకండి, మీరు మాత్రం బాధపడకండి. తగిన సమయం వస్తుందండి, సమయం ఖచ్చితంగా వస్తుందండి, ఎదురు చూడాలండి. సమయం రాకముందు ఏర్పాటు చేసుకున్న మనల్ని. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే రెండోదిగా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు పుట్టించాడు అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం కోసం పుట్టించాడంటండి. యోహాను సువార్త 13:34 ఉంటుంది మాట. ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం కోసం. పొరుగింటి వాడిని ప్రేమించట్లేదా? మనము దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే. మన బంధువుని ప్రేమించట్లేదా? మన దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే. మన సంఘస్థిని ప్రేమించట్లేదా? దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే. అలాగే మన కుటుంబ వారిని ప్రేమించట్లేదా? దేవుణ్ణి బాధ పెడుతున్నట్టే. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అండి ఏమైపోతుందంటే, నిజం చెప్తున్నానండి, మీరేమనుకున్నా పర్లేదండి, భార్యకో సెల్ ఉంటుంది, భర్తకో సెల్ ఉంటుందండి. ఒకప్పుడండి ఏమైందంటే భర్తకు అనారోగ్యంగా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇంటికి అవును చెప్పేదేనండి, ఇప్పుడు పరిస్థితి బట్టండి. ఇప్పుడు ఏమైందంటే వచ్చి ఇంటికి వచ్చిన వెంటనే భార్య ఏమనేదంటేనండి, నాకు ఒంట్లో బాగోలేదని చెప్పేదండి. ఎవరితోని? భర్తతో చెప్పేదండి. భర్త వెంటనే తనకు స్తోమతను బట్టి హాస్పిటల్ తీసుకెళ్ళడమో, లేకపోతే మందులు తేవడమో, లేకపోతే ఏదో తనకు వచ్చిన వైద్యమో చేయడమో, కాళ్ళు నొక్కడమో, చేతులు నొక్కడమో ఏదో చేసి ఇవ్వడండి. ఈనాడు ఏమైపోయిందంటే తనకు ఒంట్లో బాగోకపోతే వాట్సాప్లో పెడుతున్నారు స్టేటస్, నాకు ఈరోజు ఒంట్లో బాగోలేదని. యూట్యూబ్లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, స్నాప్చాట్లో పెడుతున్నారండి. ఎవరు చెప్పట్లేదు? పక్కన కట్టుకున్న భర్తకి చెప్పట్లేదు, భార్యకి చెప్పట్లేదని. ఎవరో పొరుగోళ్ళండి, అయ్యో నీకు ఒంట్లో బాగోలేదా అని అడుగుతున్నారండి. వీళ్ళ మాట ఎలా ఉంటుందండి? వీళ్ళకి చాలా తీయగా ఉంటుందండి. ఇలా అనుకుంటున్నారో, నా భర్త కూడా ఇప్పుడు ఇలా అడగలేదండి, నా భార్య కూడా ఇప్పుడు ఇలాగ అడగలేదండి. నేనంటే మీకు ఎంత ప్రేమ ఎందుకండి అంటే, మీ భర్త అయ్యో ఇంత మంచి మన వ్యక్తిని మీ భర్త పట్టించుకోవట్లేదా, మీ భార్య పట్టించుకోవట్లేదా అని వాళ్ళు లేనిపోని ప్రేమ చూపించుతుంటే, ఒక ఆవిడండి మరి విజయవాడ గుంటూరునండి ఒక చోట మన టీవీలో వచ్చిందండి. కొడుకున్నాడండి, ఎంత కొడుకు ఇంకా నడుస్తున్నాడా, అప్పుడే నడకొస్తున్నాను. అంతకే 2 సంవత్సరాలు ఉండొచ్చేమో, 3 సంవత్సరాలు ఫర్ సపోజ్ ఉండొచ్చండి. ఆవిడ ఏం చేసిందంటే భర్త పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత కొడుకుని తీసుకునండి బస్ స్టేషన్ అనుకుంటాండి, తీసుకొచ్చాను కొడుకునండి ఒక చోట కూర్చోబెట్టేసండి, ఎవరికో ఫోన్ చేసి బండికి వెళ్ళిపోయిందండి. ఎక్కేసి వెళ్ళిపోతే ఈ చిన్నపిల్లోడండి ఏడుతున్నాడు. పక్కన చూసండి, ఎవరా బాబు అంటే
ఎవరు బాబు ఎవరు తెలియట్లేదండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సీసీ కెమెరా చెక్ చేశారంటండి. చెక్ చేస్తే ఒక ఆ తల్లి ఉంది పక్కనే కూర్చోబెట్టింది, వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. ఒక సీసీ కెమెరాలో. బయట ఉన్న సీసీ కెమెరాలో చూస్తే ఎవరో బండికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోతే వాళ్ళు ఎలా పట్టుకున్నో తెలియదు కానీ భర్తకు ఫోన్ చేశారండి. వాళ్ళ భర్తకి మరి ఎలా తెలుస్తుందో తెలియదు, పోలీస్ ఎంక్వైరీ చేస్తూ తెలిస్తే ఆవిడ వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఈవిడ ఎవరండి, మా భార్య అండి, అతను ఎవరో తెలియదండి అన్నారు. తర్వాత ఆ బండి నెంబర్ చూసండి, ఆ బండి ఎక్కడికి వెళ్తుందో పట్టుకోండి, చివరికి ఇద్దరిని పట్టుకుని స్టేషన్ లాక్కొచ్చారండి. లాక్కొస్తే ఆవిడ అంటుందండి, నాకు మొగుడు వద్దు, కొడుకు వద్దు, నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యేటి ఇతడే కావాలని వెళ్ళిపోయిందండి. చూడండి అంటే రోజు ఎలాగైపోయినాయి అంటే ఇంట్లో వాడిని ప్రేమించట్లేదండి. ఇంట్లోని ప్రేమించట్లేదు రోజుల్లో. ఇంట్లో వారికి ఏమీ లేదండి. ఇంట్లో ఎలా చూస్తున్నారంటే వీడి వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, దీనివల్ల నాకు ఏ ఉపయోగం లేదు, ఈ కుటుంబం నాకు పెద్ద గుదిబండగా తయారైంది. బయట నా విలువ మీకు తెలియట్లేదు. బయట ఎంత విలువని తెలుసా నాకు, ఎంత ఫాలోయింగ్ తెలుసా నాకు. 1000 మంది ఫాలో అవుతున్నారు, 1,00,000 మంది ఫాలో అవుతున్నారు నన్ను. నా గొప్పతనం మీకు తెలియట్లేదు అనండి శుభ్రంగా డాన్స్లు వేస్తున్నారు. పొద్దున కూడా ఒక ఆవిడ పెద్ద కూతురు పెళ్లి అయిపోయింది, కూతురు కూడా పుట్టేసింది, చిన్న కూతురుగా పెళ్లి రెడీగా ఉందండి. ఆవిడ డాన్స్లు వేసి వీడియో పెట్టిందండి. ఒక అబ్బాయి నాకు చూపించాడండి. నాకు చాలా బాధ అనిపించింది. డాన్స్లు వేస్తుందండి ఆవిడ, సెల్ ఫోన్లో డాన్స్ వేసి పెట్టిందండి ఆవిడ. నిజంగా చాలా బాధ కలిగిందండి. అంటే రోజు ఎలాగైపోతున్నాయంటే ప్రేమ బయటి వారి దగ్గర పొందుకుంటే ట్రై చేస్తున్నారండి. అదంతా ఏంటండి, మాయా. అదంటేనండి మాయా అండి, అదంతానే. ఆ మాయ ఎప్పుడు దాకా ఉంటుంది అంటే మన ద్వారా వాళ్ళకి ఏం కావాలో అది లాక్కుని దాకా, మన దగ్గర ఏముందో దాన్ని దోచుకుని దాకానండి. డబ్బు అయినా, బంగారమైనా, ఒళ్ళైనా, ఏదైనా సరే కొంతకాలం దాకా. తర్వాత ఎవరండి గతి? ఏ గతి ఉండదు. ఏ ఏ ఏ గోదావరి గట్టో, ఏ చెరువు గట్టో గతి అవుతుందండి. కాబట్టి భర్త అయినా భార్య అయినా సరే జీవితకాలం తోడుగా ఉంటారండి. చివరికి బిడ్డలు కూడా తోడుకుంటారండి. కొడుకైనా కూతురైనా సరే వివాహం అయినంత వరకే. కూతురేమో విడిచిపెట్టి వెళ్తాదే, కొడుకు అయితే భార్యను తీసుకుని పక్క వెళ్తాడండి, ఏదో చూచాయిగా చూస్తాడండి. కానీ చివరి వరకు తోడుంది ఎవరండి? భార్య భర్త. కానీ ఈ భార్య భర్త ఎంత నమ్మకం ఉన్నది చెప్పండి ఒకసారి. కానీ భర్తను తిడుతున్నారండి రోజుల్లో, పచ్చిబూతులు తిడుతున్నారండి అండి, భార్యను తిడుతున్నారండి అండి, నీ వాళ్ళు ఏ ఉపయోగం లేదంటున్నారండి. ఒక్కసారి భర్త చనిపోతే తెలిసిన విలువ ఏంటో లోకంలో. భర్త ఉన్నాడు కాబట్టే విలువ ఉంది. ఒక్కసారి భర్త అలా వెళ్ళిపోయాడా ఏం చేస్తారో విలువ ఉండదండి, దేనికి కేకేరండి. ఈ లోకం యొక్క మనస్తత్వం అండి అది. అలాగే అనుకుంటున్నారు అంతే మీరండి. మీరు వాళ్ళకి విలువ ఉండదండి. సమాజం ఎలా చూస్తుందంటే విధవరాలు కేకేయకూడదు, పక్కన పెట్టేయాలి. ఎప్పుడు దాకా విలువ అండి? భర్త ఉన్నప్పుడే విలువ. కాబట్టి ఉన్నప్పుడే మనం ఏం చూసుకోవాలి, బాగా చూసుకోవాలండి. భార్య చనిపోయింది అనుకోండి, అతడికి జీవితం ఇంకా సర్వనాశనమే. టైంకి ముద్ద ఉండదు, ఉతికేవారు ఉండరు, శుభ్రం చేసేవారు ఉండరు, ఏమి ఉండరండి. వాళ్ళకైతే అదో గది అయిపోద్దండి. కాబట్టి భర్త అయినా భార్య అయినా సరే కలిసిమెలిసి ఉండాలి తప్ప తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు, వదిలిపెట్టి వెళ్ళిపోకూడదండి. ఈ రోజులు ఏమైపోతున్నాయంటే ఇలా తిడతాం చాలు, తిట్టేవాళ్ళు వచ్చేయి అంటున్నారండి తల్లిదండ్రులు కూడా. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అది తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇరుగు పొరుగు వారి ప్రేమ అండి. ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే మరొకటి, పాపము నుంచి దూరంగా ఉండడం కోసం దేవుడు మనల్ని పుట్టించాడండి. అందుకే శిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడండి. ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలండి. ఏం చేయమండి? గుర్తు చేసుకోవాలి, అంతేగాని ఎలాగో పడాలి మనం జీవించకూడదండి. మన అందరంటే వారం కాదండి. అలాగే ఇది కూడా చూడండి ఒకసారి. ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనమండి. ఇక్కడ ప్రభు అంటున్నారండి, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. చూడండి, దేవుడి చేతులు ప్రజలందరూ ఉన్నారండి. మనుషులందరూ ఎక్కడున్నారు చెప్పండి ఒకసారి. మొట్టమొదటగా ఆయన తలంపుల్లో ఉన్నారు, తర్వాత ఆయన చేతిలో ఉన్నారండి. అంటే మనం అందరం ఎక్కడ ఉన్నాము అంటే ఆయన చేతిలో ఉన్నాము. ఆయన చేతిలో ఉన్న మనకి ఏమైనా భయం ఉందా, ఏమైనా దిగులుందా, ఏమైనా విచారం ఉందా, ఏదైనా కొదువు ఉంటుందో చెప్పండి ఒకసారి. కొదువు ఉండదు. కానండి ఈ రోజు ప్రజలు ఏం చేస్తున్నారంటే, మరొకటి చూడండి ఒకసారి, దేవుడి చేతిలో నుంచి దూకేస్తున్నారండి. ఎందుకని?
చూడండి, లోకాస్తుల కోసం ఇక్కడ ఏమని చెప్పండి, టీవీ ఉంది, బంగారం ఉంది అండి, భోగ భాగ్యాలు అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారం ఉంది, ఫ్యాషన్ ఉంది, నచ్చినట్టు జీవితం ఉందండి. ఈ జీవితాన్ని చూసి ప్రజలు ఏం చేస్తున్నారంటే, దేవుడి చేతిలో నుండి నీవు నాకొద్దు, నీ యొక్క చెయ్యి యొక్క బలం నాకొద్దు. చూడండి, ఒక తల్లి అండి కొడుకుని చేతి పట్టుకుని బజార్ తీసుకెళ్ళిందంట. బజార్ తీసుకెళ్తే కొడుకండి అక్కడ ఆ సంతకి వెళ్ళినప్పుడు అండి పెద్ద బొమ్మ చూశాడంట. బొమ్మ చూసి ఆ బొమ్మ కోసం అండి అమ్మ చేయని ఇలా ఇలా బలవంతంగా వదిలించేసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు అంటండి. దేనికోసం? ఆ బొమ్మ కోసం ఎవరిని వదిలేసాడు. అలాగే ఈనాడండి లోకాశల కోసం కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని వదిలేస్తున్నారండి, దేవుణ్ణి వదిలేస్తున్నారు. ఈరోజు ఆదివారం అండి అనుకుందాం, పరసోపోజు ఆరాధన, 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు నా మందిరానికి రండి, నేను దీవిస్తాను అని ప్రభు చెప్పారండి. అదే రోజు మంచి సినిమా వేసాడు టీవీలోనండి, మనకి ఎంతో ఇష్టమైన సినిమా వేసాడండి. చాలా మంది ఏం చేస్తారండి, ఆ సినిమా కోసం దేవుడి దగ్గర రావడం మానేస్తారండి అండి, ఆ సీరియల్ కోసం దేవుడి దగ్గర రావడం మానేస్తారండి, ఆ వ్యక్తుల కోసం దేవుడి దగ్గర రావడం మానేస్తారండి, ఆ ఆట కోసం దేవుడి దగ్గర రావడం మానేస్తారండి, ఆ భోజనాల కోసం దేవుడి దగ్గర రావడం మానేస్తారండి. ఎంత బాగా చెప్పండి, అంటే దేవుడి చేతిలో నుంచి దూకేస్తున్నారండి. దేవుడు అంట ఆదివారం అంటండి 7 దీవులు ఉన్నాయంట. ఒకటేంటి, త్రియేక దేవుని దీవెన, 2 పాటలో ఒక దీవెన, ఆరాధన ఒక దీవెన, ప్రసంగం ఒక దీవెన, కానుక ఒక దీవెన, ముగింపు ప్రార్థన ఒక దీవెన. ముగింపు ప్రార్థన అయిపోయిన తర్వాత దీవెన ఇస్తారు కదండి, అది ఒక దీవెన. మొత్తం ఎన్ని దీవెనలు అండి? 7 దీవెనలు. ఈ 7 దీవెనలు మనకి 7 రోజులు కాపాడతాయండి. కాబట్టి ప్రపంచం ఏమైపోయినా కానీ ఆదివారం మాత్రం ఏం చేయకూడదు, మనం మానకూడదండి. ఆరోగ్యం బాగోక మనం లేకనే స్థితి ఉందనుకోండి, రాలేదు తప్పులేదు, దేవుడు చూస్తాడండి. మన ఇంటి వారు హాస్పిటల్లో ఉన్నారు, మనం లేకపోతే అక్కడ గడవట్లేదు, దేవుడు చూస్తారండి. అక్కడ కూడా ప్రార్థన చేసుకోవాలండి. ప్రభు రోజు ఆదివారం నేను రాలేకపోయాను, నాకు దీవించి ప్రార్థన చేసుకోవాలండి, అంతేగాని చాలా మంది అండి చిన్నపిల్లవాడు స్కూల్ మానేద్దాక సాకు చెప్తారు కదా, ఏ సాకు దొరుకుతుందా, ఏ వంక దొరుకుతుంది మానేద్దామని, అలా ఉన్నారు 2 రోజులేనండి. చర్చికి మానేతాకి అనేకమైన సాకులండి. ఎందుకు రాలేదండి? కాలు నొప్పండి, చేయి నొప్పండి, చుట్టాలు వస్తానన్నారండి, లేకపోతే గ్యాస్ బండ అయిపోయిందండి, ఆడు వస్తాడేమని ఆగిపోయానండి. ఎన్ని సాకులు చెబుతున్నారంటే అండి, ఎవరి దగ్గర రావడం కోసం. ఆయన దగ్గర రావడం వల్ల మనకి మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, చెప్పండి ఒకసారి. అంటే చెప్తాం కదా, దేవుడి చేతిలో నుండి ఎలాగ దూకేద్దామా అని చూస్తున్నారు ప్రజలండి. ఇలా దూకేస్తున్నారో అపవాది అలా మింగేస్తున్నాడండి, ఇలా దూకేస్తున్నాడో అలా మింగేస్తున్నాడు. మొన్న మా ఊర్లో ఒక అబ్బాయి అండి, 25 సంవత్సరాలు ఉంటాయేమో, 2 కిడ్నీలు పాడైపోయినాయి అంట. ఏం జరిగింది అంటే ఫుల్గా ముందేస్తున్నాడంట, ఫుల్గా గంజాయి తాగుతున్నాడంట అండి. ఏమైపోయిందంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అంటండి. చావు బతుకులప్పుడు రాజమండ్రి పెద్ద హాస్పిటల్ పెట్టారంటండి, పెద్ద బోల్డ్ డబ్బు అయిపోతుందంటండి, చాలా కష్టమైపోతుందంటండి. ఎందుకని? చర్చికి వచ్చి చూడండి అబ్బాయి తర్వాత ఏమైపోయిందంటే చర్చికి రావడం మానేసాడండి. ఎందుకంటే లోకాసులు పడిపోయాడు, సినిమాలు, షికారులు, ఆడపిల్లలు రకరకాలుగా అలవాడైపోయాడు. చివరికి మందు, సిగరెట్, గంజాయి. చివరికి 25 సంవత్సరాల వయసులో ఏమైపోతున్నాడు, ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టిమిట్టి ఆడుతున్నాడు. అనగా దేవుడి చేతిలో ఉన్నప్పుడు చాలా బాగున్నాడు అబ్బాయి అండి. దేవుడి చేతిలో నుంచి ప్రపంచాన్ని చూశాడు. ఎలా కనిపించింది? బంగారంలా కనిపించింది. సుఖభోగాలన్నీ అక్కడే ఉన్నాయని కనిపించినాయి అండి. వెంటనే దేవుడి చేతుల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, సరే దూకేస్తున్నారు, చూసారండి, దూకేస్తున్నారు. అలా దూకేసాడండి అబ్బాయి. ఇప్పుడు ఏమిటి చెప్పండి సరే, చావు బతుకుల్లో కొట్టిమిట్టి ఆడుతున్నారండి. మరొక అబ్బాయి అంటండి గారాభంగా పెంచాడంటండి. పెంచితే మొన్న నాకు గంజాయి తెచ్చివ్వరా అని కూర్చుందంట. తేలేదనండి, వెళ్ళి శ్మశానంలో కూర్చున్నాడంట అర్ధరాత్రి. ఎక్కడ? శ్మశానంలో కూర్చున్నాడంట అండి. తల్లిదండ్రులకి ఎంత బాధ చెప్పండి ఒకసారి. దేవుణ్ణి నమ్ముకోండి అమ్మా, చర్చికి మానకండి అమ్మా అంటే పాస్టర్ గారికి ఏదో కలిసి వచ్చేద్ది. మీరు రాకపోతే పాస్టర్ గారి కానుకలు రావు. ఏదేదో ఆలోచనలు పెట్టేసుకుని ప్రజలండి నోడండి రావట్లేదండి. ఇప్పుడు రావడం వల్ల ఏమొచ్చి చెప్పండి ఒకసారి. మీ వల్ల వస్తే 100 రూపాయలు వస్తుంది, మీ వల్ల మాకు 100 రూపాయలు వస్తుందని ఫర్ సపోజ్ అనుకుందామండి. ఈ 100 రూపాయల వాళ్ళని కోటీశ్వరం అయిపోనండి, నాకు భోగభాగ్యాలు వచ్చేవండి. కానీ మీకు ఏమవుతుంది చెప్పండి ఒకసారి.
దేవుడి కాపుదల ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుందండి. అందుకే యోబు గారు అంటండి ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసేవాడంట. అరుణోదయాన్ని లేచండి బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడంటండి. అందుకే అపవాది వచ్చినప్పుడు సైతాను దేవుడు అంటదంట, నువ్వు అతని కుటుంబం చుట్టూ కంచేసావు, అతని ఐశ్వర్యం చుట్టూ కంచేసావు, కాబట్టి అతను అలాగున్నాడు. అంటే యోబు గారు చేసిన ప్రార్థన అంట తన కుటుంబం చుట్టూ ఏమేసిందంటండి, కంచేసిందంట. ఈ కంచె కంటికి కనపడదండి, లోకానికి కనపడదు. ఓ వెళ్ళిపోతా అంటారు, అపహాస్యం చేస్తారండి. కానీ మీరు చేసే భక్తి, మీరు పడుతున్న ప్రయాస వల్ల మీ కుటుంబం చుట్టూ ఏముంటదండి, కంచె ఉంటది. ఎవరికి కనబడుతుంది, ఆత్మీయ నేత్రాలను వరకు కనబడుతుంది. ఎలీషా శిష్యుడికి కనపడలేదు సైన్యం అండి, ఎవరు కనపడుతుంది, ఎలీషా గారు కనపడుతుంది. అందుకే భయపడుతున్నప్పుడు ప్రభువా ఇతని యొక్క కళ్ళు తెరువు అనగా తెరిచిన వెంటనే సైన్యం శత్రువుల కన్నా పరలోక సైన్యం ఎక్కువ ఉన్నదంటండి. అలాగే మన చుట్టూ కూడా ఏముంటుంది, కంచె ఉంటుంది. ఈ కంచెని దాటి వెళ్ళిపోతాకి శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారండి మనుషులు. ఏదో సాకులు, ఏదో ఒకటి ప్రార్థన చేసుకుంటే సాకండి బాబు, వాక్యం చదువుకుంటే సాకండి. కానీ చదువు రాక చదవట్లేదు బైబిల్ అంటే అనుకోవచ్చండి అండి. కానీ చదువుకున్న వాళ్ళు అండి కనీసం ఫ్యాన్ కింద కూర్చుని ఒక 10 నిమిషాలు చదువుకుంటే బాధ వచ్చేస్తుందండి. 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే బాధ వస్తుందండి. చర్చికి గంట సేపు వచ్చి కూర్చుంటే బాధ వస్తుందండి. చేతితో బైబిల్ పట్టుకుంటా కూడా బాధ వచ్చేస్తుందండి. బైబిల్ తేవడం మానేశారండి. బైబిల్ చాలా మంది అండి, చివరికి సేవకులు కూడా తేవట్లేదండి. పాస్టర్లు కూడా ఏం చేయట్లేదండి, తేవట్లేదండి. బరువు అయిపోయిందండి. ఏమైపోయింది, బరువు అయిపోయింది. ఈనాడు భార్యలకి తాళిబొట్టు బరువు అయిపోయింది, వేసుకోవడం మానేశారు. అలాగే దేవుడు నమ్ముకున్న వాళ్ళకి బైబిల్ గ్రంథం బరువు అయిపోయిందండి. ఏం చేయట్లేదు, మోసుకు రావట్లేదండి. పెట్టుకోండి, ఆనాడు కోరేష్ గారిని దేవుడు తన పని కోసం ఎలాగైతే పుట్టించుకున్నాడో మనల్ని కూడా దేవుడు తన పని కోసం పుట్టించుకున్నాడు. మన వల్ల దేవునికి మహిమ రావాలి, మన వల్ల అనేకులకి దేవుడు తెలియాలి. అలాగే మనమండి ఒకరినొకరినము ప్రేమించుకోవాలి, అనేకుల సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి వెళ్ళి నా కోసం సువార్త ప్రకటించండి అని ప్రభు చెప్పారండి. మార్కు సువార్త 16:15లోనండి. కాబట్టి మన జీవితాన్ని ఒక సువార్తగా చేసుకోవాలండి. మన యొక్క మార్పే మన కుటుంబాన్ని మార్చాలి, మన ఇరుగు పొరుగు వారిని మార్చాలి, మన ప్రార్థనే అనేకులను మార్చాలి, మన ప్రార్థన మన కుటుంబం చుట్టూ కంచె వేయాలండి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసుప్రభుతో మాతో మాట్లాడిన దేవా, విన వాక్యానుసారంగా జీవించే జీవితం మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాతండి.